మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. గుంటూరులో కిడ్నీ రాకెట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని గుంటూరుకు చెందిన మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన భాష తెలిపాడని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కిడ్నీ ఇవ్వడానికి వెళ్లానని తెలిపాడు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారని, డబ్బులు ఇవ్వకుండా డాక్టర్ శరత్ బాబు, మధ్యవర్తి భాష కిడ్నీ గ్రహీతలు మోసం చేశారని పేర్కొన్నాడు. ఎంతో మందికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు తీసుకున్నారని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్లో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడ్, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను, బ్రదర్ ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకట్ అన్న అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి, క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్, కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను. గుంటూరులో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు. సుమిత్ర, అటు విజయవాడ కేంద్రంగా కూడా సాగుతున్న కిడ్నీ రాకెట్ దందా కూడా గుంటూరులో వెలుగు చూసింది. అయితే మధుబాబు అనే అతను కూడా కేవీపీ కాలనీలో కూడా ఉంటున్నాడు. అయితే అతనికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూడా తన కిడ్నీని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు కూడా చెబుతున్నాడు. ఆటోలో ఒక వ్యక్తి పరిచయం తర్వాత దానికి సంబంధించినటువంటి ఫేస్బుక్ లో కూడా ఒక ఐడి ఉందని, ఆ ఐడిని తీసుకోవాలని చెప్పేసి ఒక ఫేస్బుక్ లో కూడా దానికి సంబంధించిన కిడ్నీ సంబంధించినటువంటి దానికి కూడా ఒక ఫేస్బుక్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో కూడా అతను ఆ ఫేస్బుక్ లో సంప్రదించగా అతను అక్కడ నుండి భాష అనే వ్యక్తి కూడా దాంతో పరిచయం అయ్యాడు. భాష ద్వారా కూడా విజయవాడ ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా వాళ్ళు సంప్రదించని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అక్కడి నుంచి కూడా వాళ్ళకి దాదాపుగా గత సంవత్సరం నవంబర్ నుంచి కూడా అక్కడికి వాళ్ళతో సంప్రదించాలని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళకి O పాజిటివ్ అని, B పాజిటివ్ గ్రూప్ సంబంధించినటువంటి కిడ్నీలు కూడా కావాలని చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అయితే దాంతో అతను సంప్రదించిన తర్వాత కూడా కిడ్నీకి సంబంధించిన 30 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పన్నారు. అయితే ఇతని అడ్రస్ మొత్తం కూడా గుంటూరులో ఉండటంతో కూడా అతనికి ఆ కిడ్నీ దాతలు కిడ్నీ కావాల్సిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ అడ్రస్ గా మ్యాచ్ అయ్యేట్టుగా కూడా ఆ గ్రామంలో కూడా ఉన్నట్టుగా ఉన్నటువంటి వాటికి కూడా అడ్రస్ కూడా పూర్తిగా చేంజ్ చేశారు. మొత్తం కూడా ఈ 6 నెలల క్రమంలో కూడా అతనికి ఆ ఫీడింగ్ కానీ, ఆ ఫుడ్ కానీ మొత్తం అంతా అతనికి సంబంధించినటువంటి కిడ్నీ సంబంధించినటువంటి ఆ బ్లడ్ కానీ మొత్తం కూడా టెస్ట్ ఏదేమో చేయాలో మొత్తం కూడా చేసిన తర్వాత అతను మ్యాచ్ అయిన తర్వాత కూడా తీసుకెళ్లి కూడా 15 రోజుల క్రితం కూడా అతనికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత డబ్బులు డబ్బులు ఇవ్వకపోవడంతో కూడా అతను ఒకసారికి కూడా పోలీసులను సంప్రదించిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా ఆ గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కి వచ్చి కూడా ఎస్పీ గారికి సంప్రదించడం జరిగింది. అయితే తనకి డబ్బులు ఇవ్వకపోవడంతో కూడా తనను మోసం చేశారని, 30 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి కూడా అటు హాస్పిటల్ యాజమాన్యం, అటు విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం కూడా మిగతా వాళ్ళు మధ్యవర్తిని తను మోసం చేశారని చెప్పి న్యాయం చేయాలని చెప్పేసి కూడా
గుంటూరు ఎస్పీని కూడా సంప్రదించడం జరిగింది. అయితే మొత్తానికి అయితే మాత్రం ఇట్లాంటి రాకెట్ కూడా అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్ లో పరిచయం అవడం, తర్వాత మధ్యవర్తిలో పరిచయం అవడం, ఇవన్నీ కూడా చాలా పక్కాగా పకడ్బందీ జరుగుతుందని చెప్పేసి అని కూడా అతను చెప్పడం జరుగుతుంది. దాదాపుగా నెలకు వచ్చేసి దాదాపు 10 ఆపరేషన్ కూడా చేస్తున్నారని, అదే హాస్పిటల్ అని చెప్పేసి అని కూడా బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఆ మధుబాబు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా అయితే దీని మీద కొంచెం లోతుగా విచారణ జరిగినట్లయితే మాత్రం పూర్తిగా మరిన్ని కిడ్నీ రాకెట్కి అయితే మాత్రం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ నాగరాజు ఫర్ ద అప్డేట్స్.